వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ కొట్టివేత, పిటిషన్ను కొట్టేసిన నాంపల్లి కోర్టు. పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదు. బీజేపీ బీఆర్ఎస్పై పొన్నం ఫైర్. కాంగ్రెస్ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుందన్న కిషన్. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. షర్మిలపై ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం. ప్రధాని ప్రసంగాల్లో ఆందోళన కనిపిస్తోంది. మోడీపై రాహుల్ సెటైర్లు. దేశవ్యాప్తంగా ముగిసిన రెండో విడత పోలింగ్. 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాలకు పోలింగ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు వారి పిటిషన్ను తిరస్కరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు వారి పిటిషన్ను తిరస్కరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఈ నలుగురికి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో ఎదురైంది. ఈ కేసుకి సంబంధించి హై ప్రొఫైల్ కేసు, అందులోనూ వ్యక్తిగత గోప్యతలో భాగంగా ఉండేటటువంటి ఏదైతే ఫోన్ సంభాషణలు ఏవైతే ఉన్నాయో వారు దీన్ని వినడము, దీనికి సంబంధించి వ్యక్తిగత నేరం కిందకే వస్తుంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలన్న కోణంలోనే పోలీసుల తరపు కూడా న్యాయవాది వాదించడం జరిగింది. సుదీర్ఘంగా ఇరువురి వాదనలు విన్నటువంటి మెజిస్ట్రేట్ దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి నలుగురికి కూడా బెయిల్ ని తిరస్కరిస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. అలాగే ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేయలేదు అన్న కోణంలోనే ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనే వార్తలను తీవ్రంగా ఖండించారు కొత్తకోట శ్రీనివాసరావు. దీనికి సంబంధించి కూడా ఉదయం పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొంచెం ఏదైతే ఈ కేసులో ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులు అందుబాటులో లేరు కాబట్టి సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి వివరాలు కూడా వెల్లడిస్తానన్న కోణంలో అయితే పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A1 నుంచి A4 గా ఇప్పటికే
ఏదైతే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి 4 నిందితులకి మాత్రము నాంపల్లి కోర్టులో అయితే శిక్ష ఎదురైంది. దీనికి సంబంధించి వీళ్ళు హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాహిల్. రైట్, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఆల్విన్ ఫార్మా కంపెనీ మంటలపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలంలో ఆల్విన్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించి చూస్తే మాత్రము అందులో కార్మికులు దాదాపు 15 మందికి పైగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి స్థానికులకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇచ్చిన సహాయంతో ఒక్కొక్కరిని కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి ఫార్మా కంపెనీ కావచ్చు కాబట్టి పెద్ద ఎత్తున యొక్క మంటలు కూడా వ్యాపిస్తున్నాయి. ఈ యొక్క ఫార్మాకు సంబంధించిన కంపెనీలో పూర్తిగా గత కొన్ని రోజుల నుంచి కూడా కార్మికులు కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ యొక్క ఫైర్ సంబంధించిన యొక్క ఒక్కసారిగా ఫైర్ సిబ్బంది ఒక విషయం తెలుసుకొని సమాచారం అందించడంతో వారంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఒక 3 ఫైర్ ఇంజన్లతో ఈ యొక్క మంటలు కూడా అదుపులోకి కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు స్థానికులు కూడా ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా గమనిస్తాము. మొత్తానికి చూస్తే ఈ యొక్క అగ్ని ప్రమాదం సంబంధించి మాత్రం ఇంకా అదుపులోకి రావాలంటే దాదాపు ఒక 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఫార్మా కంపెనీ సంబంధించి ఒక ఫార్మా కంపెనీ కాబట్టి ఇందులో కొంత కెమికల్ కావచ్చు, కొంత దీనికి సంబంధించి ఒక పెద్ద ఒక మండే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని కొంత అదుపులోకి తీసుకురావడానికి కూడా ఒక సమయం పడుతుంది. అయితే మరోవైపు యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా ఆ యొక్క పోలీసులు కూడా అప్రమత్తం చేశారు. మొత్తానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి మాత్రము లోపల ఎంతమంది ఉన్నారని మాత్రము ఇంకా స్పష్టంగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఫార్మాకు సంబంధించిన యాజమాన్యం కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని కార్మికులను వెంటనే కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా నిచ్చెన సాయంతో వారి లోపల ఉన్న వారందరినీ కూడా బయటికి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ఘటన పైన కూడా దాదాపు ఇప్పటికీ 3 ఫైర్ ఇంజిన్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క
యొక్క ఫైర్ సిబ్బందికి సంబంధించిన విషయంలో పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని మరికొన్ని ఫైర్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన విషయంలో మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల చేసుకుందా మరి ఇంకా దేని వల్ల యొక్క ప్రమాదం చోటు చేసుకుందని మాత్రము ఇంకా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ప్రమాదం మాత్రం దాదాపు ఇంకా 3 నుంచి 4 గంటలు సమయం పట్టే అవకాశం కూడా ఉంది అదుపులోకి తీసుకురావడానికి. గ్రేట్, థ్యాంక్ యూ పవన్. స్పాట్లాగా వచ్చి బయట అంటుకుంది. ఫైబర్ షీట్లు బయట అంటుకోగానే మేము నీళ్ళు పోయి ఆర్పుదామని చెప్పి వెళ్తున్నాం. ముంగడికి ఉన్నట్టు మొత్తం లోపల ఫైబర్ ఫాల్ సీలింగ్ ఫైబర్ చేసారు. ఆ ఫైబర్ అంటుకుంది, ఫాస్ట్గా అంటేసుకుంది. అది సెకండ్ల మీద అంటుకుంది మొత్తం. ఉంటే చాలా మంది ఉన్నాయి లోపల, అందరు బయటకు వచ్చేసి. ఇంకోటి ఏంటంటే మేము చేసే ఆ బిల్డింగ్ ఏదైతే అంటుకుందో అక్కడ ఆ ప్లేస్లో మాత్రం నలుగురమే ఉండి ఉంటే అది చిన్న స్పార్క్ లాగా వచ్చి బయట అంటుకుంది. ఫైబర్ షీట్లు బయట అంటుకోగానే మేము నీళ్ళు పోయి ఆర్పుదామని చెప్పి వెళ్తున్నాం. ముంగడికి ఉన్నట్టు మొత్తం లోపల ఫైబర్ ఫాల్ సీలింగ్ ఫైబర్ చేసారు. ఆ ఫైబర్ అంటుకుంది, ఫాస్ట్గా అంటేసుకుంది. అది సెకండ్ల మీద అంటుకుంది మొత్తం. ఉంటే చాలా మంది ఉన్నాయి లోపల, అందరు బయటకు వచ్చేసి. ఇంకోటి ఏంటంటే మేము చేసే ఆ బిల్డింగ్ ఏదైతే అంటుకుందో అక్కడ ఆ ప్లేస్లో మాత్రం నలుగురమే ఉండి ఉంటే అది చిన్న స్పార్క్ లాగా వచ్చి బయట అంటుకుంది. ఫైబర్ షీట్లు బయట అంటుకోగానే మేము నీళ్ళు పోయి ఆర్పుదామని చెప్పి వెళ్తున్నాం. ముంగడికి ఉన్నట్టు మొత్తం లోపల ఫైబర్ ఫాల్ సీలింగ్ ఫైబర్ చేసారు. ఆ ఫైబర్ అంటుకుంది, ఫాస్ట్గా అంటేసుకుంది. అది సెకండ్ల మీద అంటుకుంది మొత్తం. ఉంటే చాలా మంది ఉన్నాయి లోపల, అందరు బయటకు వచ్చేసి. ఇంకోటి ఏంటంటే మేము చేసే ఆ బిల్డింగ్ ఏదైతే అంటుకుందో అక్కడ ఆ ప్లేస్లో మాత్రం నలుగురమే ఉండి ఉంటే అది చిన్న స్పార్క్ లాగా వచ్చి బయట అంటుకుంది. ఫైబర్ షీట్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. రహీం, తరచూ అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ ప్రస్తుతం అయితే చూసుకున్నట్టయితే ఈ ఆల్విన్ కంపెనీ ఏదైతే షాద్ నగర్ కి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ, ఇది చాలా ఏదైతే డ్రగ్స్ ని మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి సరఫరా చేస్తారు. ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా దగ్ధమైంది. ఇందులో చిక్కుకొని ఇప్పటికే 25 మంది దాకా కార్మికులు లోపల చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే 2 ఫైర్ ఇంజన్లు మాత్రమే సంఘటన స్థలానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. నందిగామ మండలం కేంద్రంలో ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం అక్కడ ఒక్కసారిగా దట్టమైన నల్లని పొగలు వ్యాపించడంతో గమనించినటువంటి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 2 ఫైర్ ఇంజన్లు హుటాహుటిన అక్కడ సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నాయి. పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా బయటపడేయడానికి డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మేజర్ గా షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇతరత్ర కారణాలు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఏదైతే టెక్నికల్ దీనికి సంబంధించి కూడా మొత్తం టీం మొత్తం కూడా అక్కడ దిగినట్టుగా తెలుస్తుంది. షాద్ నగర్ పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది, క్లూస్ టీమ్స్ ఈ ముగ్గురు కూడా సంయుక్తంగా అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదు అన్న కోణంలో ఎగ్జిట్ ఎంట్రీ 2 కూడా ఒకే ప్లేస్ లో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వేరే ఫైర్
ఇప్పటికే మెజర్మెంట్స్ దీనికి వాడకపోవడం వల్ల ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అధికారులు అగ్నిమాపక సిబ్బంది అధికారులు వారోత్సవాలు జరుపుకున్నప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కర్మాగారం ఇలాంటి కంపెనీస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కూడా నాగిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి షాద్నగర్ లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా అయితే మనకు మాత్రం ఓకే రైట్ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్కు పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాణిక్య వరప్రసాద్ టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసి 2022లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంటున్నారు కొన్ని సందర్భాల్లో కూడా దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీపీ ఉంది. బీపీ ఎక్కువగా ఉండటం వల్ల కొంత రెస్ట్లో ఉన్నాను. మెంటల్లీ ఇది కార్యకర్తలు సంతృప్తితోనే ఉన్నారు, కానీ మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో కూడా దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీపీ ఉంది. బీపీ ఎక్కువగా ఉండటం వల్ల కొంత రెస్ట్లో ఉన్నాను. మెంటల్లీ ఇది కార్యకర్తలు సంతృప్తితోనే ఉన్నారు, కానీ మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో కూడా దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీపీ ఉంది. బీపీ ఎక్కువగా ఉండటం వల్ల కొంత రెస్ట్లో ఉన్నాను. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి. రహీం, ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కొద్దిసేపటి క్రితమే వైసీపీ పార్టీ సభ్యత్వానికి అదే విధంగా చూసుకుంటే పార్టీకి రాజీనామా చేశారు. దీన్ని ఆమోదించాలని చెప్పేసి పార్టీ కార్యాలయాన్ని కూడా పంపారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత కొంతకాలంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డిని చాలా సందర్భాల్లో కూడా కలవాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ అగ్రనేతల వద్ద కూడా తాను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారైనా కల్పించండి అని వేడుకున్న సందర్భాలు ఘటనలు కూడా చాలా చేసుకున్నాయి. అదేవిధంగా బస్సు యాత్రలోనూ సిద్ధ సభల్లో కానీ గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన నేపథ్యంలో మాత్రం అతనికి మాత్రం అక్కడ ప్రాధాన్యత కల్పించలేదు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం టీడీపీ పార్టీలో కూడా కీలకమైన పదవి ఇస్తామని చెప్పేసి కొంతమంది కూడా టీడీపీకి సంబంధించిన అగ్రనేతలు కూడా మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ తోటి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి కూడా పార్టీలో లోకేష్ ఆధ్వర్యంలో మాత్రం పార్టీలో చేరే సమక్షంలో వెళ్లాలని ప్రయత్నాలు కొనసాగించారు. కానీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యేసురత్నం లాంటి సీనియర్ నేతలు కూడా పార్టీలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, ఇక్కడే ఉండు, పార్టీ అధికారంలోకి వస్తుంది, కీలకమైన పదవి ఇస్తారని చెప్పేసి అతన్ని బుద్ధిగించే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మరింత అసంతృప్తి వ్యక్తం అయ్యారు. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్ళుగా చూసుకుంటే మాత్రం పార్టీ జిల్లాకి అధ్యక్షుడిగా పదవి కొనసాగిస్తున్నారు డొక్కా మాణిక్య ప్రసాద్. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది నేతలు కూడా అతనితో కూడా ముక్తాసరిగా మాట్లాడినట్టుగా ఉన్నారు. అంతేవిధంగా చూసుకున్నట్టు మాత్రం క్రియాశీలకమైన పదవి ఇస్తారని చెప్పేసి ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో లోకేష్ సమక్షంలో మాత్రం పార్టీ చేరేందుకు మాత్రం సన్నద్ధమయ్యారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం 2 రోజుల్లో మాత్రం లోకేష్ సమక్షంలో మాత్రం పార్టీలో చేరేందుకు మాత్రం సమయం అవుతుంది. డొక్కా మాణిక్య ప్రసాద్ ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం డొక్కా మాణిక్య ప్రసాద్ తాడికొండలో అదేవిధంగా పత్తిపాటి నియోజకవర్గంలో గతంలో కూడా పోటీ చేసిన సందర్భాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండింటిలో కూడా కీలకమైన కూడా బాధ్యతలు చేపట్టి అది 2 చోట్ల మాత్రం వైసీపీని చెక్ పెట్టే దిశగా మాత్రం ప్రచారం చేస్తుందని చెప్పుకోవాలి టీడీపీ. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత మాత్రం ఆ పార్టీలోకి చేరే సామర్థ్యారు. దానికి సంబంధించి కూడా పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి నెలకొంది. రహీం. ఓకే రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.
రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలన్నారు టీడీపీ నేత దేవినేని ఉమ. వైసీపీకి వేసే ఓటు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సమర్థించే ఓటు అవుతుందని తెలిపారు. దీనివల్ల రైతులు భూముల మీద ఉన్న హక్కులను కోల్పోతారని చెప్పారు. ఈ యాక్ట్ తీసుకొచ్చిన వైసీపీని తరిమికొట్టాలని కోరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమకు ఉరితాడు కాబోతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని, ప్రతి ఒక్కరూ జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దాన్ని డిస్ప్యూట్లో పెట్టి మళ్ళీ ఆ భూముల్ని వాళ్లే కొనుక్కునే విధంగా అడ్డగోలుగా ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి. ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకి ఉరితాడు అవబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఓటేయొద్దని, ఈ యాక్ట్ తీసుకొచ్చిన ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు వైసీపీ ప్రభుత్వాన్ని మరి తరిమి కొట్టే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో వాళ్ళు చేసిన దుర్మార్గమైన సెక్షన్లో పెట్టిన యాక్ట్లన్నీ కూడా ప్రజలకు తెలియచెప్పాలని, ఈ వైసీపీ పార్టీని సాగనంపాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీన్ని మీరు పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్లకు క్లస్టర్ అడితే కేంద్రం ఇవ్వలేదని, రాష్ట్రం వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీయేనని అసహనం వ్యక్తం చేశారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయొద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. బకాయిలు ఇలా సిరిసిల్ల చేనేత కార్మికులకు చెల్లించకుండా పాత పనికి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ జరుగుతున్నటువంటి నిన్న 2 ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏమైనా ఇలా వాటి గురించి మనం అధికార పార్టీగా మా కన్సర్న్, మా సానుభూతి, మాకు సంబంధించిన వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే ఒక విధానం ఉంది. నేను కేటీఆర్ గారు ఏం చేస్తా ఉన్నా, మీరు ధైర్యం ఇవ్వాల్సింది పోయి కార్మికులను అధైర్యపడే విధంగా రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు ఆ చావులు ఉపయోగించుకుంటా ఉన్నారే, ఇది మంచిదా అని అడుగుతాను. మీరు చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నియోజకవర్గ ప్రజలకు 5 ఏళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుంచారు. చేవెళ్లను దేశంలో అత్యుత్తమ పార్లమెంటు నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. చేవెళ్ల ప్రాంతానికి సాగునీరు అందించే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగరమైనా కూడా ఉన్న ప్రభుత్వము పోయిన ప్రభుత్వము దీన్ని ఇంకా మెట్రోగా మారవలేకపోయిండు. అందువల్లనే ఇన్కమ్ ట్యాక్స్లా దీని హెచ్ఆర్ఏ డిడక్షన్ తక్కువ. దీన్ని మెట్రోగా నేను తప్పనిసరిగా 2 ఏళ్లలోనే దీన్ని మెట్రోగా కన్వర్ట్ చేసి ఇక్కడ కూడా శాలరీ క్లాస్ హెచ్ఆర్ఏ డిడక్షన్స్ 50% వరకు చేస్తారు. అది శాలరీ క్లాస్కు చాలా లాభం. ఇక్కడ ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు ఎక్కువ పండిస్తారు. అందుకే నేను ఇక్కడ అన్నిట్లో పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొస్తా. అండ్ కూరగాయలలో కూడా టమాటాలకు అయితే చాలా ఇబ్బంది. మీరు చూసిండ్రు, అదే ఏడాది 100 రూపాయల కేజీ, 3 నెలల తర్వాత రూపాయి కేజీ అవుతారు. కానీ ఎంతోమంది 100 రూపాయలు నేను పెడితే పంట వచ్చే వరకు ఆ రూపాయి వరకు వాళ్ళ పంటనే కాక వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతాయి. హైదరాబాద్ నగరము అది మెట్రో నగరం, ఇంత పెద్ద నగరమైనా కూడా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.